Welcome to NS Astrology Institute. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే క్లాస్ సంతానం. సంతానం ఎవరికి తొందరగా ఉంటుంది? సంతానం విషయం అనగానే మనం ప్రధానంగా గమనించాల్సిన స్థానాలు 1, 5, 9. ఈ 1, 5, 9 స్థానాధిపతులు మ్యూచువల్ గా సంబంధం ఉంటే వాళ్ళకు తొందరగా సంతానం ఉంటుందని ఒక ఇండికేషన్ ఉంది. ఈ 1, 5, 9 స్థానాలకు లేదా స్థానాధిపతులకు శుక్రకారకుడు గురుగ్రహము, అలాగే శుక్రగ్రహము. ఇక్కడ శుక్రగ్రహం ఎందుకు తీసుకోవాలి? సహజంగా కాలపురుష కుండలిలో 2వ స్థానం వృషభ రాశికి, 7వ స్థానం తులారాశికి అధిపతి కాబట్టి శుక్రగ్రహాన్ని తీసుకోవాలి. అలాగే సూర్య చంద్ర గ్రహాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ 1, 5, 9 స్థానాలకు స్థానాధిపతులతో పాటు గురు శుక్ర సూర్య చంద్ర గ్రహాలు ఇన్వాల్వ్మెంట్ ఉంటే మ్యారేజ్ అయినాక విత్ ఇన్ 1 month లోనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు 100% ఉంటాయి. మళ్ళీ ఈ గ్రహాలు మరణ స్థానక గ్రహ కారక ప్రభావంలో ఉండకూడదు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 9 గ్రహాలకు మరణ కారక స్థానాలు ఉంటాయని. ఇప్పుడు సూర్యగ్రహానికి 12వ స్థానం చెప్పాను, చంద్రగ్రహానికి 8వ స్థానం మరణ కారక స్థానం అని చెప్పాను. అంటే సూర్య చంద్ర గ్రహాలకు 8, 12 లేకుండా ఉండి ఈ 1, 5, 9 స్థానాల ప్రభావంలోకి వస్తే అప్పుడు ఆ జాతకుడికి లేదా జాతకురాలకి తొందరగా సంతానం ఉంటుందని చెప్పచ్చు. ఇక్కడ నేను ఒక పీడిఎఫ్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఈ పీడిఎఫ్లో కూడా నేను చెప్పిన రూల్సే ఉంటాయండి. ఒకసారి ఇక్కడ గమనించండి. ఇప్పుడు సంతానం ప్రధానమైన రూల్స్ అని ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. సంతానానికి ప్రధానమైన స్థానాలు: 5వ స్థానం సంతానం పిల్లలు. సపోర్టింగ్ హౌసెస్ ఏంటివి? 2, 7, 11 స్థానాలు అండి సపోర్టింగ్ హౌసెస్. ప్రత్యేకించి అమ్మాయిలకు 9వ స్థానాన్ని కూడా తీసుకోవాలి. అంటే 9వ స్థానం స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండాలి. లగ్నం ప్రకారం 9వ స్థానం ఏ గ్రహమైనా సరే మరణకారక స్థానం యొక్క ప్రభావంలో ఉండకూడదు. ఉదాహరణకు 9వ స్థానము సూర్యగ్రహమే అయిందనుకుందాం. ఈ సూర్యగ్రహము 12వ స్థానానికి మరణకారక స్థానం అని చెప్పారు. అప్పుడు ఆ సూర్యగ్రహం 12వ స్థానం యొక్క ప్రభావంలో ఉంటే ఆలస్యం. అలాగే చంద్రగ్రహం కూడా 8వ స్థానానికి సంబంధం ఉండి వస్తే అప్పుడు మ్యారేజ్ ఉండదని కూడా చెప్పేయచ్చు. ఎందుకు? సూర్య చంద్ర గ్రహాలు తల్లి తండ్రి విషయానికి కారకత్వం వహిస్తాయి. కాబట్టి సూర్య చంద్ర గ్రహాలు బలంగా ఉంటేనే సంతానం చాలా చాలా ఎర్లీగా ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాను కూడా 1, 5, 9 స్థానాలకు స్థానాధిపతులకు ఒకరికొకరికి మంచి సిగ్నిఫికేషన్స్ ఉండాలి. అలాగే 5వ స్థానానికి కారక గ్రహాలండి. సూర్యగ్రహము పొట్ట. మరి సూర్యగ్రహం పొట్ట అన్నాను కదా, మరి ఈ సూర్యగ్రహము 5వ స్థానానికి పొట్టకు కారకత్వం వహిస్తుందండి. అలాగే చంద్రగ్రహం భావోద్వేగం, బుధగ్రహం తెలివితేటలు, గురుగ్రహం ప్రేమ పిల్లలు, శుక్రగ్రహము మ్యారేజ్ లైఫ్ శుక్రకణాలు, గురుగ్రహం 7వ స్థానానికి భర్త, కుజగ్రహం కూడా 7వ స్థానానికి భర్తేనా, శుక్రుడు 7వ స్థానానికి భార్య. సో ఈ గ్రహాలన్నీ ఒకరికొకరికి మ్యూచువల్ గా సంబంధం ఉండి 1, 5, 9 యొక్క ప్రభావంలో ఉంటారు. 6వ స్థానం రోగం అండి. ఇక్కడ ఏం చెప్పాను? సూర్యగ్రహము పొట్ట అన్నాను, చంద్రగ్రహము భావోద్వేగం అన్నాను. ఈ 2 గ్రహాలు 5వ స్థానానికి వచ్చి సూర్య చంద్ర గ్రహాలు 5వ స్థానానికి వస్తే వాళ్ళకు డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు. పొట్ట అంటే జీర్ణ సంబంధ సమస్యలే కదా ఉండి 6వ స్థానం యొక్క ప్రభావంలోకి వెళ్తే, 6వ స్థానం ఏంటి? రోగం కదా. అంటే ఈ సూర్య చంద్ర గ్రహాలు 5కు వచ్చి
ఆరో స్థానానికి వస్తే 9. ఆరో స్థానంతో లేకుండా ఉంటే అప్పుడు ఈ సూర్య చంద్రగ్రహాలు 5వ స్థానానికి వస్తే సంతానం తొందరగా ఉంది. ఆరో స్థానానికి రాబడు. మళ్ళీ అలాగే 8, 12 కూడా రాబడు. ఆరో స్థానంతో పాటు ఈ సూర్య చంద్రగ్రహాలకు 8, 12 వస్తే ఈ ఒక్క రూల్ మ్యాచ్ అయినా వాళ్ళకు లైఫ్లో సంతానం ఉండదని మీరు ప్రిడిక్ట్ చెప్పేయచ్చు. ఇదంతా మనం ఎలా చూసి చెప్పేయచ్చు? మన కేపీ నక్షత్ర పద్ధతిలో మనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ కేపీ నక్షత్ర పద్ధతి ద్వారానే మనం చెప్పాలి. అలాగే ఇంకేం చెప్పాను ఇక్కడ చూడండి. 5వ స్థానము చూడండి. గురుగ్రహము 5వ స్థానాధిపతి, లగ్నం నుండి 5వ స్థానము, చంద్రగ్రహం నుండి 5వ స్థానము, గురుగ్రహం నుండి 5వ స్థానం. ఈ 5 రూల్స్ నేను పైన వివరించిన పద్ధతిలో నెగటివ్గా సిగ్నిఫికేషన్స్ ఉంటే పిల్లలు. మరి ఎలా అండి నెగటివ్గా అంటే ఈ గ్రహాలన్నీ ఈ 5 ఇచ్చాను కదా ఇక్కడ. గురుగ్రహం 1, 5వ స్థానాధిపతి 1, లగ్నం నుండి 5వ స్థానం, చంద్రగ్రహం నుండి 5వ స్థానం, గురుగ్రహం నుండి 5వ స్థానం. ఇందుట్లో ఈ 5 రూల్స్లో ఏవైనా 3 గ్రహాలు రావు కేతు యొక్క ప్రభావంలో ఉన్న సంతానం ఆలస్యం అవుతుంది. అలాగే సూర్య చంద్ర గ్రహాలు కూడా 8, 12కు వచ్చేసి ఈ 5 రూల్స్లో ఏవైనా మూడు గ్రహాలు రావుకేతు యొక్క ప్రభావంలోకి వెళ్తే సంతానం లైఫ్లో ఉండదు. గుర్తుపెట్టుకో. ఇదొక. తర్వాత ఏంటండి, ప్రధానమైన రూల్ అని ఇచ్చాను చూడండి. అమ్మాయిలకు కుజగ్రహం మంత్లీ పీరియడ్ కారకత్వం వహిస్తుంది కుజగ్రహం. చంద్రగ్రహం సంతానోత్పత్తి, అండాశయ. చూడండి, ఈ రెండు గ్రహాలు శని లేదా బుధ లేదా రావుకేతు యొక్క ప్రభావంలో ఉంటే ఆ అమ్మాయికి మంత్లీ పీరియడ్ సమస్యలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, కుజగ్రహం బ్లడ్ కారకత్వం వహిస్తారు. అంటే ఈ కుజ చంద్ర గ్రహాలు బలహీనంగా ఉన్న మంత్లీ పీరియడ్ సమస్యలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అలాగే అబ్బాయిలకు సూర్యగ్రహము వీర్యంలో కదలిక, మొటాలిటీ. శుక్రగ్రహము సంతానోత్పత్తి. అలాగే శుక్రగ్రహము శుక్రకణాలు కూడా. ఈ సూర్య శుక్ర గ్రహాలు 1, 5, 9తో సంబంధం లేకుండా 6 లేదా 8 లేదా 12వ స్థానం యొక్క ప్రభావంలోకి వస్తే సంతానం ఉండదని కూడా చెప్పేయచ్చు. ఆలస్యం అవుతుందని చెప్పేయచ్చు. ఒకవేళ 1, 5, 9 స్థానాధిపతులు కూడా బలహీనంగా ఉండి ఈ సూర్య శుక్ర గ్రహాలు కూడా బలహీనంగా ఉన్న 6వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం ప్రభావం ఉంటే శుక్రకణాలు సరిగ్గా ఉంటుంది. అలాగే శనిగ్రహము సంతానం ఇవ్వడంలో లోపం అండి. అలాగే సూర్య శని గ్రహాలకు మ్యూచువల్గా సంబంధం వచ్చి 6వ స్థానం ప్రభావంలో ఉన్న శుక్రకణాలు ఉండవు. కేతు గ్రహము అబార్షన్. బుధ గ్రహము ఆడాముగా కలిగిన తత్వం, అంటే నపుంసక లక్షణం. ఇక్కడ శని గ్రహము సంతానం ఇవ్వడంలో లోపం అన్నారు. బుధ గ్రహము ఆడామగ కలిగిన తత్వం అన్నారు. అంటే శని బుధ గ్రహాలు నపుంసక గ్రహాలుగా తీసుకోవచ్చు. ఈ రెండు గ్రహాలు శని బుధ గ్రహాలు 1, 5, 9 స్థానాల యొక్క ప్రభావంలో ఉన్న సంతానం ఉండదు. సో ఇవన్నీ లేకుండా 1, 5, 9 స్థానాధిపతులు శని బుధ గ్రహాలతో సంబంధం లేకుండా రావాలి. అలాగే గురు శుక్ర చంద్ర సూర్య గ్రహాలు 8, 12తో సంబంధం లేకుండా ఉండి 1, 5, 9 స్థానాల ప్రభావంలో ఉండాలి. ఈ 5 రూల్స్లో గురుగ్రహము 5వ స్థానాధిపతి, లగ్నం నుండి 5వ స్థానము, చంద్రగ్రహం నుండి 5వ స్థానము, గురుగ్రహం నుండి 5వ స్థానం. ఈ 5 ఏవైనా 3 గ్రహాలు రావుకేతు యొక్క ప్రభావంలో లేకుండా ఉంటే అప్పుడు వాళ్ళకు సంతానం తొందరగా ఉంటుంది. ఇవన్నీ మనం
ఈజీగా రాశి చక్రం చూసి మనం చాలా క్లియర్గా చెప్పేయచ్చండి. వితిన్ 2 minutes లోనే ఎనాలిజ్ చేసి చెప్పేయచ్చు. అంటే మ్యారేజ్ ప్రిడిక్షన్ కంటే సంతానం చాలా ఈజీగా చెప్పేయచ్చండి. ఇంకా చాలా రూల్స్ ఉంటాయి. ఈ మిగతా రూల్స్ కూడా మరొక ప్రధానమైన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. If you like this video, you can click on the like and subscribe button. Thank you.